తుంగభద్ర ప్రాజెక్టును సందర్శించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఆయన వెంట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంజనీర్ ఇన్ చీఫ్ నిపుణులు కూడా హోస్పేట్లో ఉన్న తుంగభద్ర డ్యాం వద్దకు వెళ్లారు. అక్కడ జరుగుతున్న పునరుద్దరణ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. కొత్త గేటు బిగించడంపై అక్కడి ఇంజనీర్స్ తో మాట్లాడారు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోయింది. 19వ నెంబర్ గేట్ మూసివేసే సమయంలో గొలుసు తెగిపోవడంతో ఈ ఘటన జరిగింది. గేట్ లేకపోవడంతో 35,000 క్యూసెక్కుల నీరు వృధాగా పోతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, కర్ణాటకలోని విజయనగరం జిల్లా హోస్పేట్ వద్ద ఈ డ్యాం వద్ద చేపట్టిన పునరుద్ధరణ పనులను ఈ రోజు మంత్రి పరిశీలించారు నిమ్మల రామానాయుడు. కొత్త గేట్ ఏర్పాటుపై ఇంజనీర్లు అలాగే నిపుణులతో కూడా మంత్రి మాట్లాడారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ చెందిన నిపుణుల బృందం కూడా డ్యాం ఇంజనీర్లను పిలిపించి గేటు కొట్టుకుపోయిన చోట తాత్కాలికంగా గేట్ ను ఏర్పాటు చేయడం, అలాగే కొత్త గేట్ ఏర్పాటు చేస్తున్న ప్రయత్నాలపై కూడా ఆయన చర్చించారు. అయితే ఈ తుంగభద్ర డ్యాం 19వ గేటు 10వ తేదీ కొట్టుకుపోయింది. విజయవాడలో వరద తగ్గుముఖం పట్టడంతో ఈ క్రష్ గేట్లను మూసివేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత విరిగిన గేటుపై ఒత్తిడి తగ్గించేందుకు మొత్తం ఇప్పుడు 33 క్రష్ గేట్లను కూడా తెరవాల్సి వచ్చింది. అయితే ఆదివారం నిన్న నీటి విడుదల 1,00,000 క్యూసెక్కులకు పైగా విడుదల చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే అలర్ట్ ప్రకటించింది. డ్యాం అధికారులు కూడా వెంటనే అప్రమత్తమై ప్రజలు ఎవరు నదిలోకి దిగవద్దని కూడా, అలాగే చేపలు పట్టే వారు కూడా ఎవరు వెళ్ళవద్దు నదిలోకి చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేసింది. ప్రస్తుతం అయితే మరమ్మత్తు పనులు ఏ విధంగా చేయాలనేది అధికారులు మొత్తం చర్చిస్తున్నారు. ఈ విధంగా అంటే గేటు మరమ్మతును చేయాలంటే దాదాపు 60 టీఎంసీల నీటిని డ్యాం నుంచి ఖాళీ చేయాలి, తుంగభద్ర డ్యాం నుంచి. కాబట్టి ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు కూడా 10 టీఎంసీలు, దాదాపు 9 నుంచి 10 టీఎంసీల దాకా నీటిని ఖాళీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఖాళీ చేయాలంటే దాదాపు 5-6 రోజులు కూడా పట్టే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం టీఎంసీలను నీటిని ఖాళీ చేసి ఆ క్రష్ గేట్ల వరకు ఏదైతే నీళ్ళు ఉంటాయో అంతవరకు వచ్చిన తర్వాతనే ఈ గేటు ఏదైతే 16 నెంబర్ గేటు ఉందో ఆ నెంబర్ గేట్ ని రిపేర్ చేసే పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన జలవనరుల శాఖకు సంబంధించిన నిపుణులు అలాగే ఇంజనీర్లు అక్కడికి చేరుకుని చర్చిస్తున్నారు ప్రస్తుతం ఏ విధంగా చేయాలని. అయితే తాత్కాలిక మరమ్మతులు అయితే కొన్ని అక్కడక్కడ చేస్తున్నాడు. త్వరితగతిన ఏర్పాటు చేయాలని కూడా దేశంలో కర్ణాటక రైతులు, ప్రజలు అయితే ఇప్పటికే కోరుతున్నారు. ఎందుకంటే జలాశయం నుంచి పెద్ద ఎత్తున నీటి నదిలోకి విడుదల చేయడంతో ఇక్కడ హోస్పేట్ మునీరాబాద్ బ్రిడ్జ్ వద్ద ఇప్పుడు ప్రవాహం అయితే భారీగా సాగుతుంది. ఇంత పెద్ద మొత్తంలో నీరు వృధాగా పోతుండడం చూసి ఇప్పుడు రైతులందరూ కూడా కలత చెందుతున్నారు. మరోవైపు హోస్పేట, గంగావతి, ఈ కొప్పలు, బళ్ళారి, రాయచూరు ఇతర ప్రాంతాల రైతులకు కూడా బాగా తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లా అలాగే అనంతపురం జిల్లా రైతులకు కూడా తీవ్రంగా నష్టం వాటిల్లే పరిస్థితులు కూడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువగా ఇన్ఫ్లోస్ వచ్చాయి. ఈ సంవత్సరం ఎప్పుడూ రానంతగా ఇన్ఫ్లోస్ వచ్చాయి. ఈసారి పంటలకు కొదవలేదు. రబీకి గాని, ఖరీఫ్ గాని ఈ 2 సీజన్లలోనూ పంటలు బాగా వేసుకోవచ్చని ఆశిస్తా ఉన్న రైతులకు ఇప్పుడు వారి ఆశలపై నీళ్లు చెందినట్టు కూడా మనకు బాగా అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే రైతులు దాదాపు 6 లక్షల ఎకరాలకు పైగా ఈ ప్రాంతంలో ఈ తుంగభద్ర డ్యాం కింద సాగు చేసుకుంటారు ఈ పంటలని. ఈ పంటలన్నీ కూడా ఈసారి మొత్తం ఆ పంటలు మొత్తం ఎండిపోయినట్టే అనుకోవచ్చు మనము. ఎందుకంటే ఇంత క్యూసెక్కులు నిండుగా అంటే మొత్తం వంట చేసుకొని కరెక్ట్ తిందామనుకున్న సమయంలో ఇప్పుడు మొత్తం వంటంతా నేలపాలైనట్టుగా కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం డ్యామ్ లో ఉన్న నీళ్ళన్నీ ఖాళీ అవుతుంటాయి కూడా అందరికీ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ కు చెందిన మంత్రి అలాగే కర్ణాటకకు చెందిన మంత్రులు కూడా ప్రస్తుతం అయితే డ్యామ్ ఈ గేట్ ఏదైతే కొట్టుకుపోయిందో ఆ గేటు మరమ్మతులు చేసే పనిలో వారు నిమగ్నమై ఉన్నారు. తొందరగా ఎంత వీలైతే తొందరగా చేయాలని కూడా వారు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ప్రతి 60 టీఎంసీలో నీటిని ఖాళీ చేస్తే గానీ ఈ గేటు మరమ్మతు చేసే పరిస్థితి లేదు. కాబట్టి మరో 5 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. రేహనా. ఓకే సాయి ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.